ఇరాన్ మీద ఏగవాలిన మా పోర్టుల మీద కానీ, మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ ఏ విధంగా దాడి జరిగినా సరే గల్ఫ్ను తగలెట్టేస్తామని ఇప్పుడు ఇరాన్ ఐఆర్జీస్ అయితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. దీని గురించి నోటీసులు కూడా విడుదల చేసింది. గల్ఫ్ దేశాలు సామాన్యంగా తీసుకోకండి, మా మీద అంటే అది మీ స్థావరాల నుంచి గనక ఏదైనా దాడి జరిగితే అమెరికా చేసింది అని చేతులు దులుపుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి, జవాబుదారీతనంగా ఉండాలి. అలాగే అమెరికా ఏ విధంగానైనా సరే మీ సముద్ర భాగం నుంచి అయినా సరే మా దేశం మీదకి ఏ విధమైనా సరే చిన్నది ఒక ఈగ నష్టం వచ్చినా సరే, వాళ్ళ నుంచి మాకు ఒక ఈగ వాలినా సరే, ఈగంత నష్టం వచ్చినా సరే మేమైతే మీ దేశాలని తగలబెట్టేస్తాం, గల్ఫ్ని తగలబెట్టేస్తాం. ఆ తర్వాత మా మీద పడి ఏడవకండి అన్న విధంగా ఐఆర్జీస్ అయితే ఇప్పుడు తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. నిన్ననే ఐక్యరాజ్య సమితికి బహ్రెయిన్ తరఫున గల్ఫ్ దేశాలు వెళ్ళాయి, అక్కడ తీర్మానం చేశాయి ఇరాన్ని అడ్డగించమని. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా ఈ రెండు దేశాలు కూడా దాని మీద దాడులు చేస్తున్నాయి, పైగా గల్ఫ్ దేశాల స్థావరాల నుండే చేస్తున్నాయి. అలాంటప్పుడు మరి ఇరాన్ అయితే మాత్రం పోరాడాల్సిందే కదా. అంటే ఇరాన్ ఏ దేశం అనేది పక్కన పెట్టండి, అది ఎలాంటి దేశం అనేది ఇప్పుడు మనకు అనవసరం. కానీ పోరాటం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఆ దేశం అలా కూర్చొని ఉంటుందా? పైగా ఏ దేశ స్థావరాల నుంచి దాడులు జరిగితే ఆ దేశ స్థావరాల మీదకి ఖచ్చితంగా దాడులు చేయాల్సి ఉంటుంది. అది ఏ దేశమైనా ధర్మబద్ధమే, అది అలా దాన్ని మనం ఇప్పుడు ఏమనలేం. ఇరాన్ లోపల ఉన్నటువంటి అంతర్గత సమస్యలు లేకపోతే ఇరాన్ చేస్తున్నటువంటి పనులు మనకు నచ్చకపోవచ్చు, కానీ యుద్ధం అంటూ వచ్చిందంటే ఇక ఎవరైనా సరే రంగంలోకి దిగాల్సిందే. అందుకే ఇప్పుడు గల్ఫ్ దేశాలు తీర్మానం చేసాయి, కానీ మరి ఇరాన్ని ఎలా కట్టడి చేస్తాయి? మరి వాళ్ళ నుంచి, వాళ్ళ స్థావరాల నుంచి కూడా అమెరికా వాళ్ళని కట్టడి చేయాలి. మీరు వాళ్ళ మీద బాంబులు వేయకంటారా, వాళ్ళు మా మీద వేస్తున్నారు, క్షిపణి దాడులు చేస్తున్నారు, మీరు వేరే ప్రాంతం నుండి చేయండి అని అనగాలి. కానీ అమెరికాని గల్ఫ్ దేశాలు అడిగే ధైర్యం ఇప్పుడు చేయలేవు. ఇప్పుడు కనుక అమెరికాకి చేస్తే అమెరికా వెంటనే సుంకాలు పెంచాలి గల్ఫ్ దేశాలన్నింటి మీద యుద్ధం ఆపేసి. దానివల్ల ఇటు గల్ఫ్ దేశాలన్నీ కూడా నష్టపోతాయి. ఇప్పటికే అవి అనేక విధాలుగా నష్టపోతున్నాయి. చమురు మీద కాకుండా ఈ టెక్నాలజీ మీద, పర్యాటకం మీద ఆధారపడాలని చూస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక ఏదైనా తేడా జరిగితే ఇక మొత్తం కొలాప్స్ అయిపోతుంది గల్ఫ్ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ. అందుకే ఇప్పుడు అమెరికాని దూరం పెట్టలేక, ఇరాన్ మీదకి దాడి చేయలేక నలిగిపోతున్నాయి అవి. అయినా సరే వాటి స్థావరాల నుంచి ఇరాన్ మీద ఏదో ఒక విధంగా దాడి జరగడం, ఇరాన్ ఏం చేస్తుందంటే మిగతా అన్ని గల్ఫ్ దేశాలని వాయించడం జరుగుతుంది.